అమ్మమ్మ నేను జిమ్ కోదాం అనుకుంటున్నా. అట్లాంటి ఏందిరా? జిమ్ అంటే ఏం లేదు, అంటే ఫిట్నెస్ కోసం మంచిగా బాడీ ఫిట్ అవుతుంది మంచిగా పోతే. ఏమైందిరయ్యా ఎద్దుకెద్దు, ఏమైందిరయ్యా ఎద్దుకెద్దు. మంచిగానే అవుతావు, పని చేసుకొని బతకరా. ఏమో దొడ్డుకు దొడ్డు కావాలా, అట్లా కావాలి ఇట్లా కావాలి పడుతుంది. ఓకే ఓకే. జిమ్ముకి అయితే ఏం తింటారా మరి? రోజు చికెన్ తినాలి ఖచ్చితంగా, అన్ని ఫ్రూట్స్ అవి ఇట్లా తినాలి మంచిగా, ఇంకా కిస్మిస్ బాదం అవన్నీ తింటారు డ్రై ఫ్రూట్స్కి ఇట్లా. చికెన్ అయితే ఖచ్చితంగా తినాలా. నీ చికెన్ సల్లా ఉండ అన్ని రోగాలు వస్తున్నాయి. ఒక్కళ్ళన్న చికెన్లు తింటలేరు, కోడిగుడ్లు తింటలేరు. నేమో చికెన్ తింటే దొడ్డు అవుతారు, అట్లా అవుతారు ఇట్లా అవుతారు అని పడితే ఏమిరా అయితే రోగాలు వస్తే మళ్ళీ అదొక పరిశ్రమ దావకల ఏడికలు తెచ్చిపెట్టమంటారు. విధాడిందిరా నీతో వింత నాటకం. తిండి రద్దేమద్దు, ఏం చేసాడు దొడ్డుతో. ఏ కొరిపియకమ్మా, ఏం తింటే ఏముంది చక్క, నువ్వు పైసలు ఇవ్వు, నేను చక్క జిమ్ కోతా, ఏమో జాయిన్ అవుతా. అవురా, పైసలు లేకపోతే వెయ్యరా ఇక కానీ కదా దొడ్డే గారా. ఏమో చికెన్లు మటన్లు పైసలు ఇవ్వమ్మా, నేను జిమ్ పోతా అటు పోతా ఇటు పోతాట్టు. అదేంది చదువుకునే దగ్గర మంచిగా చదువుకోరా కొడక జీతం వస్తుంది అనుకుంటే నువ్వేమో ఇవి వేషాలు వేయబడితివి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? జిమ్ చేస్తే మంచి అవుతాం, మరి ఫిట్గా అవుతాం. ఏం ఫిట్గా అవుతారా, పని చేసుకుని అలా పని చేసుకొని అన్నం తినాలి కడుపు నిండా. గట్లగాన్ని ఏమో దొడ్డుగా అవుతాం అట్లా అవుతాం ఇట్లా అయితే ఏమో పడితివి. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? రే నీదేం సంగతి? చక్క బలరకు కొట్టాల కడుకోయి బలరకు పెండ తీయు, ఆగులం కట్టేయు, పాలు విండుకరా, అదే పెద్ద జిమ్ అవుతుంది.